చికట్పల్లి పిఎస్ దగ్గర ప్రస్తుతం ఆ పరిస్థితిని చూస్తున్నాం. అంటే కొద్దిసేపటి క్రితం అక్కడ అల్లు అర్జున్ ని తీసుకుని వచ్చారనేటటువంటి సమాచారంతో అభిమానులు చాలా మంది వచ్చారు. కానీ మళ్ళీ అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అటు నుంచి అటు కోర్టుకు తీసుకెళ్తారు, నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. దీంతో ప్రస్తుతం అక్కడ నుంచి అభిమానులందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఒక సంచలనాత్మకమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిగా చేరుస్తూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆ విషయాన్ని సిపి కూడా ధృవీకరించారు. సో దాంట్లో ఉన్నటువంటి లీగల్ ప్రొసీజర్స్లో భాగంగా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయన అరెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా, ప్రోటోకాల్లో భాగంగా ప్రస్తుతం అతన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మెడికల్ చెకప్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో విచారణ ఎదుర్కొన్న తర్వాత బెయిల్ రావచ్చు, లేదంటే రిమాండ్కి ఇవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒక పాసిబిలిటీ ఉండే అవకాశం కనపడుతోంది. సో ప్రస్తుతం ఏం జరగబోతుంది అనే దాని మీద ఉత్కంఠ కనపడుతుంది. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది. ఒక వ్యక్తి, ఒక బాలుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ భారీ జనసందోహం మధ్యలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఊపిరాడక తల్లి చనిపోయింది రేవతి. కొడుకు ఊపిరాడక అక్కడ పడిపోయి ఉంటే పోలీసులు సమస్ఫూర్తితో అతన్ని బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన సందర్భంలో అతడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది. చికిత్సలో కూడా అతను విషమంగా ఉన్నట్టుగా తెలుసు, క్రిటికల్గా అతని కండిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది, బాబు కండిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో రేవతి భర్త కేసు పెట్టారు. నా భార్య చావుకి, నా కొడుకు ఈ పరిస్థితికి రావడానికి అంతటికి కారణం సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ అంటూ రిపోర్ట్ చేశారు పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. సో ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫస్ట్ థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన అరెస్టులు జరిగాయి. థియేటర్ యజమాని, అలాగే సెక్యూరిటీ ఇన్ఛార్జు, మరొక వ్యక్తి, మొత్తం ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు అల్లు అర్జున్ వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ను ఈరోజు ఒక 2 గంటల క్రితం, అంటే 10:30 సమయంలో వారి ఇంటికి వెళ్ళి, జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో కూడా అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే మీరు మా ఇంటికి రావచ్చు, నన్ను తీసుకెళ్ళొచ్చు, ఇదంతా కూడా కరెక్టే, కానీ మీరు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదంటూ అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను షార్ట్ అండ్ టీషర్ట్లో ఉన్నాడు పోలీసులు వెళ్లే సమయానికి. సో తను బట్టలు మార్చుకుని, అంటే మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి అనౌన్స్ చేశారు అక్కడ ఆయన్ని. నేను బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి అల్లు అర్జున్ చెప్పాడు. బట్టలు మార్చుకునే సందర్భంలో కూడా పోలీసులు ఆయనతో పాటు బెడ్రూమ్ వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బెడ్రూమ్ వరకు వెళ్ళి ఆయన బట్టలు మార్చుకున్న తర్వాత ఆయన వెంట పెట్టుకుని కిందకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం పరిణామాన్ని అల్లు అర్జున్ సీరియస్గా తీసుకున్నారు. మీరు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు, నాకు బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వరా నాకు అంటూ ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ విజువల్స్ కూడా మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద చూసాం కొద్దిసేపటి క్రితం. టీ తాగి కుటుంబ సభ్యులను, వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్పి, అంటే వాళ్ళందరికీ కూడా షాక్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆయన అరెస్ట్ చేయబోతున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలిసినట్టుగా లేదు. సో షాక్లో ఉన్నటువంటి పరిస్థితి. అల్లు అరవింద్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా షాక్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆయన పోలీస్ వెహికల్ ఎక్కి బయలుదేరారు. ఆ సందర్భంలో అల్లు అరవింద్ కూడా పోలీస్ వెహికల్ ఎక్కారు. కానీ తన తండ్రిని వెహికల్ నుంచి దింపేశారు అల్లు అర్జున్. మంచైనా చెడైనా బాధ్యత నాది, నువ్వు వెహికల్ ఎక్కొద్దు అంటూ అల్లు అరవింద్ని కిందకి దింపేసి అల్లు అర్జున్ పోలీస్ వెహికల్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి లీగల్ ప్రొసీజర్లో భాగంగా అల్లు అర్జున్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఉంది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో అతనికి హెల్త్ చెకప్ చేసి, అతని వైటల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరినైనా సరే ఒక కేసులో అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా 24 గంటల్లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ముందుగా వైద్య పరీక్షలు, దాని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. నాంపల్లి జ్యూరిడిక్షన్లో ఉంది కాబట్టి నాంపల్లి కోర్టులో దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ మీద 105 సెక్షన్, భారత న్యాయ సంహిత BNS 105 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరొక సెక్షన్ 1181 రెడ్ విత్ 3/4. ఈ రెండు కూడా ఒక వ్యక్తి మృతికి కారణమవడం, మరికొంతమంది గాయపడడానికి కారణమవడం అనే సెక్షన్ల కింద ఈ 105, 118 రెండు కూడా నాన్ బెయిలబుల్ కేసెస్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇవి రెండు కూడా. దీంతో ఒక ఉత్కంఠ వాతావరణం కనపడుతుంది. సో దీంట్లో అల్లు అర్జున్ ఎట్లాంటి ట్రయల్ ఎదుర్కోబోతున్నారు, ఎట్లాంటి విచారణ ఎదుర్కోబోతున్నారు, కోర్టు ఈ కేసును ఎట్లా పరిగణిస్తుంది అనే దాని మీదే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. గాంధీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షల అనంతరం ఆయన కోర్టుకు తరలిస్తారు. అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం అల్లు అర్జున్ వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రిలో
తను వైద్య పరీక్షల కోసం వెళ్ళారు. ఇదంతా కూడా రెగ్యులర్ ప్రొసీజర్. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు అతనికి రొటీన్లో భాగంగా వైద్య పరీక్షలు చేస్తారు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, మిగతా వైటల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని ఒక రిపోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత కోర్టు ఇచ్చినటువంటి విట్నెస్లు కావచ్చు, ఆధారాలు కావచ్చు, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్లు చూసి, సెక్షన్స్ చూసి, అలాగే జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి పరిగణలోకి తీసుకుని వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. సో అప్పటి వరకు కూడా తదుపరి ఏ పరిణామం జరగబోతుంది అనేది ఎవరికి తెలిసే అవకాశం లేదు. సో కోర్టులో ఎలా నిలబడబోతుంది, కేసుకు సంబంధించి ఎట్లాంటి వాదోపవాదాలు జరగబోతున్నాయని తేలబోతుంది. ఈలోపు మనం ఇక్కడ ఒక మేజర్ డెవలప్మెంట్ చూడొచ్చు. 2 రోజుల క్రితం అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేశారు. అలాగే ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా పిటిషన్ వేశారు. 11వ తారీఖు వేశారు వాళ్ళు. ఈ కేసు అంటే 4వ తేదీని ఘటన జరిగింది. ఆ తర్వాత అరెస్టులు జరిగాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా అందులో ఒక బాధ్యుడిగా చేరుస్తున్నటువంటి సందర్భంలో, కేసు నమోదైనటువంటి సందర్భంలో ఆయన తరపు న్యాయవాదులు అసలు ఇందులో అల్లు అర్జున్కి పాత్ర లేదు, ఆయన పేరును పూర్తిగా తొలగించాలంటూ క్వాష్ పిటిషన్ ఒకటి, ఒకవేళ ట్రయల్ జరిగితే ముందస్తుగా బెయిల్ పిటిషన్ రావాలనేది 2వ పిటిషన్. ఇవి 2 కూడా విచారణకు రాలేదు. దాంతో ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ కింద ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. సో క్వాష్ పిటిషన్ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ముందస్తు బెయిల్కి సంబంధించి సోమవారం వరకు ఎట్లాంటి అరెస్టు చేయకూడదంటూ న్యాయవాదులు ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు. దాన్ని 2:30కి బహుశా ఈ లంచ్ మోషన్ పిటిషన్ తీసుకుంది హైకోర్టు. బహుశా మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభం అవ్వచ్చు. సో విచారణ ప్రారంభమై హైకోర్టు రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం కాబట్టి హైకోర్టు ఇచ్చేటటువంటి ఉత్తర్వులు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడొచ్చు ఈ కేసులో. సో దాంట్లో వచ్చేటటువంటి అవుట్కమ్ని బట్టి కూడా అల్లు అర్జున్ తదుపరి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారనేది డిపెండ్ అయి ఉంటుంది. ముందుగా హైకోర్టులో విచారణకు వస్తే గనక హైకోర్టులో వచ్చేటటువంటి ఉత్తర్వులను బట్టి తదుపరి కోర్సు ఉంటుంది. లేదు దానికంటే ముందే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేయగలిగితే పోలీసులు, అంటే ప్రస్తుతానికి అక్కడ ఇంకా గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ప్రొసీజర్ కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో హీరింగ్కి రావాలి, హీరింగ్ పూర్తవ్వాలి. ఈ ఘటన అంతా పూర్తయిన తర్వాత 2 దారులు కనపడుతున్నాయి. నాంపల్లి కోర్టులో కానీ ఇటు హైకోర్టులో కానీ ఏది ముందు జరిగితే అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనపడుతోంది. మొత్తంగా లంచ్ మోషన్ పిటిషన్లో కనుక ఎలాంటి తీర్పు వచ్చేదో దాన్ని బట్టి అల్టిమేట్గా మనకి తదుపరి పరిణామాలు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. రైట్, మనం మరో బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. విచారణ 4 గంటలకు వాయిదా పడింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. 2:30కు లంచ్ మోషన్లో తీసుకున్నారు. దాన్ని 4 గంటలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సో 4 గంటల వరకు ఇది విచారణకు వచ్చే అవకాశం లేదు క్వాష్ పిటిషన్కి సంబంధించి. క్వాష్ పిటిషన్ అంటే ఆయన పేరును పూర్తిగా తొలగించాలి, ఇందులో ఎలాంటి సంబంధం లేదంటూ క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. ఒకవేళ అది కనుక ఆయన పాజిటివ్గా వస్తే పరిణామాలు వేరేగా ఉంటాయి. దానికి కానీ విచారణ ఇప్పుడు వాయిదా పడింది. అంటే 4 గంటల వరకు ఏ విషయం తెలిసే అవకాశం లేదు. ఈలోపు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే వైద్య పరీక్షలకు వెళ్ళిపోయారు. ఈ విజువల్స్ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వైద్య పరీక్షలు బహుశా ఒక అరగంటలో పూర్తయిపోతాయి. పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. బట్ అక్కడ కూడా నాంపల్లి కోర్టులో ఇమీడియట్గా ఆయన్ను హీరింగ్కి పిలిస్తే కనుక పరిణామాలు త్వరగా వేగంగా మారే అవకాశం ఉంటుంది. లేట్ అయితే కనుక అక్కడ కూడా లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. సో ఇటు నాంపల్లి కోర్టు అటు హైకోర్టు రెండిట్లో కూడా ఏకకాలంలో జరుగుతున్నటువంటి ఇదే రోజు జరుగుతున్నటువంటి సందర్భంలో ఉత్కంఠగా మారింది. ఎట్లాంటి స్టాండ్ ఉండబోతుంది, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు మనం ఈరోజు ఉదయం నుంచి అంటే 12 ఆ సమయం నుంచి జరిగినటువంటి ఘటనలు వరుసగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక కీలకమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. చట్టం ముందు ఎవరు కూడా అతీతులు కాదు అనేటటువంటి పరిణామం ఇది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. జరిగినటువంటి ఘటనలో బాధ్యులు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనుమానితులు కావచ్చు, నిందితులు కావచ్చు, వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సెలబ్రిటీ అయినా, విఐపి అయినా, సాధారణ వ్యక్తి అయినా ఎవరైనా కూడా పోలీసుల ముందు, చట్టం ముందు అంతా సమానం అనేటటువంటి ఒక మెసేజ్ అయితే ఇక్కడ కనపడుతుంది. అల్లు అర్జున్ను ఉదయం అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన్ను ఆరోగ్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పోలీస్ వెహికల్లో ఆయన ఇంటి నుంచి ఆయన్ను చిక్కడపల్లి పిఎస్కు తరలించారు.